నీ మాట, నీ ఐక్యత, నీ సమాధానము, నీ ప్రార్థన సమస్తమును చూడగలిగిన వాడు ఆయన. ఆమేన్. ఆ ప్రేమ అంటే ఏంటో ఒకసారి మీకు బైబిల్లో చూపిస్తాను నేను. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము ఆయా ప్రాంతాలన్నీ తిరిగి మామ్రేను వనం దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక గుడారం వేసుకొని పని వాళ్ళందరూ వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉంటే అబ్రహాము కూర్చొని ఆ గుడారములో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎండవేళల, ఎప్పుడమ్మా? ఎండవేళల విజ్ఞాపన చేస్తుంటే దేవుడు అనుకున్నాడు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని అడుగుతున్నాడు, ఏం ప్రభువా ఇంత ఆస్తి ఇచ్చావు, ఈ సమస్తముని ఇచ్చావు కదా, ఇదంతా కూడా నా పెద్ద దాసుడైన ఎలియాజరుకేనా? నాకు నా కడుపును పుట్టిన సంతానము నాకు లేదా ప్రభు అంటే దేవుడు ఎప్పుడూ వాగ్దానం ఇచ్చాడు ఆదికాండ 17వ అధ్యాయంలో. అయితే పిల్లరా చదవద్దు మీరు. అయితే అక్కడెప్పుడో వాగ్దానం ఇస్తే అక్కడి నుంచి కనిపెట్టుకుని వస్తూ ఉన్నాడు ఈయన. 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి గుడారములో ప్రార్థన చేస్తుంటే ఒకే ఒక ఆలోచన. మన ఒక్కళ్ళగా కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు కనుక మన ముగ్గురు కలిగి ఒకటే గనక ఒక్కసారి మనం అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఊరిక ప్రార్థనలోనే ప్రేమ చూపిస్తున్నాడా, మాటల్లోనే ప్రేమ చూపిస్తున్నాడా, చేతిలో ఏమన్నా ప్రేమ చూపిస్తాడా, క్రియలో ఏమన్నా ప్రేమ చూపిస్తాడా? వీళ్ళొద్దంపమన్నారు. స్తోత్రం చెప్పు. ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు. ఇప్పుడు చదవండి దేవుని వాక్యం. అమ్మా 4 వచ్చిన 4 చూటుగా 4, 5 వాళ్ళు వస్తా ఉన్నప్పుడు ఈయన చూశాడు. వాడు చూసి పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడట. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడికి వస్తున్నారు? అబ్రహాము గారి దగ్గరకు వస్తున్నారు. ఎందుకు? ఆయన పరీక్ష చేయడానికి. ఈయన మాటల్లో ప్రేమ చూపిస్తున్నాడు కానీ నిజంగా క్రియల్లో ప్రేమ ఉందా అది ఎంతవరకు చూద్దాం రండి అని చక్కగా దేవుడు అక్కడికి వస్తే మానవ రూపము ధరించినటువంటి ఆనాటి దినాల్లో మనుష్యుడుగాను దేవదూతలుగాను పోల్చాడు దేవుడు. స్తోత్రం. చక్కగా వచ్చారు పిల్లరా. వారిని అక్కడే చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా రండి, 5వ వచనం చదవాలి. ప్రభువా నీ కటాక్షము నాకుండిన ఎడల అయ్యా నీ దాసుని దాటిపోవద్దు, మా ఇల్లు దాటిపోవద్దు అయ్యా, అయ్యా మా ఇల్లు దాటిపోవద్దు, మా బజారు దాటిపోవద్దు, మా ఇంటికి రాకుండా వెళ్ళొద్దు నువ్వు అయ్యా, రండి అయ్యా, ఈ దాసుని దాటిపోవద్దు అయ్యా, మా ఇంటిని దాటిపోవద్దు, మా యొక్క సమస్తమును దాటిపోవద్దు అయ్యా, అయ్యా రండి అయ్యా చూడండి. అప్పుడు వారు నవ్వుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెంటనే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు 7, 8 వచనాల దగ్గరికి వెళితే అక్కడ ఏమనుడు అంటే సిద్ధపరిచి భోజన అన్ని కూడా సిద్ధపరిచి తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. ఈ విషయము భోజనం కోసమో తిండి కోసమో డబ్బు కోసమో కాదు ఆనాడు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసింది. నీ ప్రేమ ఎలా ఉందో దేవుడు చూడడానికి, నీ ప్రేమ ఎలా ఉందో దేవుడు గమనించడానికి ఒక పరీక్ష ఇది. ఆమేన్. ఆనాడు ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈనాడు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుని సేవకుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో ఆయన దేవుని యొక్క సేవకులు, ఆయన సువార్తను ప్రకటించే వారి యొక్క పాదములు సుందరమైనవి ఉంటాయి. ఒక్కసారి ప్రార్థన చేయమని మనం కోరుకోవాలి. చాలా మందిని గమనిస్తాను, నేను వెళుతుంటే అయ్యో అయ్యగారు వస్తాడేమో మన ఇంటికాడి అనుకొని పక్కకెళ్ళే వాళ్ళు బొచ్చుడు మంది వాళ్ళు మంది ఉన్నారు. వద్దు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము తొలగిపోలేదు, పరీక్షలో నెగ్గాడు. స్తోత్రం చెప్పు. పరీక్షలో నెగ్గాడు. వెళ్ళారు, కూర్చున్నారు, వడ్డించబడిన భోజనాన్ని భోజించారు. తర్వాత వాళ్ళు ఊరికనే వెళ్ళారా? వెళ్ళలేదండి. రేపు వెంటనే అబ్రహాముతో మాట్లాడుతున్నారు. చూసారా ఎక్కడ వచ్చారంటే ఇక్కడ ఉందయ్యా, దీవించి వెళ్ళారు. ఏమని? మళ్ళీ మీదటికి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడిని మనం ప్రేమించేవారిగా ఉన్నాం. ఒక మాట దేవుని వాక్యం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా నేను చేయుదును. దేవునికి స్తోత్రం.
ఆస్తికర్తలుగా చేస్తాడు, మనకు ఉన్నటువంటి సమస్తమును ఆయన తీర్చేస్తాడు. ముందు మనము ఆయన్ను ప్రేమించాలి. అందుకే దేవుడు అంటాడు, నీ మొదటి ప్రేమ చెప్పండి, నాకివ్వండి అంటాడు. నీ మొదటి ప్రేమను మీరు నాకివ్వండి. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం ఆయన్ను ప్రేమించినప్పుడు, మన క్రియల ద్వారా ప్రేమను కనుపరిచినప్పుడు దేవుడు మనలను మనకేం కావాలో, ఏది అవసరమయ్యిందో తప్పకుండా దేవుడు తీర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మనం అక్కడ చూస్తాం. ఇంకా ఆ తరువాత ఇస్సాకు జన్మించడం జరుగుతుంది. ఇస్సాకు జన్మించిన తరువాత ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్క మెట్టు ఆ వంశం ఎలా ఆస్వాదించబడిందో మనకు తెలుసు. ఆమేన్. కనుక ప్రేమించే విషయంలో ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళారా మీరు వెనకాడకండి. దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుని సేవకులు ప్రేమించినప్పుడు, దేవుని ప్రజలను ప్రేమించినప్పుడు, దేవుని పని ప్రేమించినప్పుడు, దేవుని పరిచర్య ప్రేమించినప్పుడు, దేవుని కార్యాలు మనం ప్రేమించినప్పుడు దేవుడు మనలను ప్రేమించేవాడి. చాలా మంది మనం పాట బాగా పాడతాం, ప్రేమించేదను అధికంగా ప్రేమిస్తాను. అధికంగా ప్రేమించేటువంటి నీ ప్రేమ నీ మాటల్లో కాదు, ఖచ్చితంగా నీ క్రియల్లో కనబడాలి. నీ ప్రేమ ఎంత ఎత్తయిందో, ఎంత లోతైందో యోగు చెప్పినట్లుగా అలా కనబడాలి నీ ప్రేమ. ఆమేన్. నిజమైన ప్రేమ. ఆమేన్. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ, నిన్ను ఆదరించే ప్రేమ, నీకు కృపనిచ్చే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమగా నీ క్రియల్లో కనబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తర్వాత మన దేవుని వాక్యాన్ని మరొక మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములకు వెళదాం. ఇక్కడ ఒక చక్కని మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో చూడండి ఎలా ఉందో వాక్యము చదువుతూ ఉన్నాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదను. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఘనపరిచేవారు, ఒకసారి అంటాడు ఆయన వాక్యం మాట్లాడుతూ యెషయా గ్రంథములో ఏమంటాడో తెలుసా? నీ పెదవులు నన్ను ఘనపరుస్తున్నాయి కానీ నీ హృదయం నాకు దూరముగా ఉంది. అలా కాదు ప్రియులారా, ఘనపరచడం అంటే, ప్రేమించడం అంటే వాస్తవమైనటువంటి హృదయాంతరంగములో నుండి మనం దేవుడిని స్వచ్ఛమైనటువంటి ప్రేమతో మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ సమూయేలు గ్రంథములో 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 2:30 నన్ను ఘనపరచు వారికి నేను వారిని ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరిస్తాను. అమ్మా అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? అమ్మా ప్రేమించాలి. రెండోది ఆయన ఘనపరచాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన ఘనపరచడం అంటే ఆయన నామాన్ని ఘనపరచాలి. ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని